హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 7. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభిరామ్ చాలా నీరసించిపోయాడు. అతను గత 3 రోజులుగా ఎటువంటి ఫుడ్ తీసుకోలేదు. చెప్పాలి అంటే ఒక పేషెంట్లా అయిపోయాడు. అతని ధ్యాసంతా ఆమె వైపే అయిపోయింది. ఇక తిండి నిద్ర లాంటి వాటిని అతనికి గుర్తే రావడం లేదు. అందుకే నీరసంతో అలా ఉన్నాడు. అతనికి ఆమె తప్ప ఇంకేం కనిపించడం లేదు. అతను చేసిన తప్పిదం తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఆ గట్టి నేలపై ఎంతో దీనమైన స్థితిలో నిద్రపోతూ ఉన్నాడు అభిరామ్. కొంతసేపటికి అతని మెలకువ తెచ్చుకొని చుట్టూ చూశాడు. అక్కడంతా చాలా బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఫారినర్స్, హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు. అతన్ని కాస్త వింతగా చూస్తున్నారు. అతను కళ్ళు నులుముకుంటూ అతను ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసుకున్నాడు. అతని బట్టలు మాసిపోయి, చెదిరిన జుట్టు, వాడిపోయిన మొహం చూడ్డానికి ఎంతో దారుణంగా ఉన్నాడు. ఒక రాజులా బంగారు పళ్ళెంలో భోంచేసే లెవెల్ అతనిది. కానీ ఇప్పుడు అవేమీ అతనికి అక్కర్లేదు. అతని ఒళ్ళంతా కాస్త నొప్పిగా అనిపిస్తుంది. అతనికి ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా అతనికి బాధగా లేదు. అసలు అతని ప్రాణాల మీద అతనికి శ్రద్ధ లేదు. అతని ఆశ ఒక్కటి, ఆమెను చేరుకోవాలి. మనసారా ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. అదొక్కటే అతని ఆశయంగా మలుచుకున్నాడు. అంతలో అభికి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించింది. ఏదో తప్పు జరిగిందనిపించింది. కంగారుగా డాడ్ అని ఆయన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాలని ముందుకు వెళ్ళబోయాడు. అంతలో అతని చేతుల వైపు చూసుకున్నాడు. అభి చేతిలో ఉండే ఆమె చైన్ మాయమైంది. అభిరామ్ గుండె ఆగినట్టయింది. అంతలోనే ఆ గుండె అతివేగంగా కొట్టుకుంటూ కంగారు పెట్టింది. అభిరామ్ కంగారుగా అక్కడంతా వెతుకుతున్నాడు. అతనికి చాలా కంగారుగా ఉంది. నో, నన్ను విడిచి వెళ్ళకు, నేను భరించలేను, ప్లీజ్ కనిపించు. ఎక్కడ పడిపోయావు? నాకున్న ఆధారం నువ్వొక్కటే, కనిపించు అని ఎంతో ఆవేదన చెందుతూ నిస్సహాయంగా ఒక రకమైన వెర్రిలోకి వెళుతూ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పట్టించుకోకుండా పరుగులు పెడుతూ అక్కడంతా వెతుకుతూ ఎంతో మదన పడుతున్నాడు అభిరామ్. విక్రమ్ చాలా అలసిపోయి ఉండడం వల్ల చాలా గాఢ నిద్రలోకి వెళ్ళి మత్తుగా నిద్రపోతున్నాడు. విక్రమ్ అభి చేతిలో గొలుసు తీసుకుని చాలా పెద్ద మిస్టేక్ చేశాడని ఆ క్షణం అతనికి తెలీదు. అందుకే ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. అంతలా అతని నిద్ర భంగపరుస్తూ సునీత విక్రమ్ మొబైల్కి కాల్ చేసింది. విక్రమ్ రింగ్ సౌండ్కి ఉలిక్కిపడి మేలుకున్నాడు. చూడబోతే ఆ ఫోన్ సునీత చేస్తుంది. అంతే, విక్రమ్ నిద్ర ఎగిరిపోయింది. అతనికి సునీత అంటే అంత ఇష్టం. ఆమె స్వయంగా కాల్ చేసేసరికి సంబరపడిపోయాడు. ఆత్రంగా మొబైల్ ఆన్ చేసి ఎంతో సంతోషంగా హాయ్ సునీత, నన్ను మిస్ చేస్తున్నావా అని ప్రేమగా పలికాడు. సునీత అతని మాటల్లో హుషారు గమనించి కాస్త సంతోషంగా అనిపించింది ఆమెకు. ఆమె తనని తాను తమాయించుకుంటూ అంటే అలాంటిదేమీ కాదు అని తడబడుతూ, హా విక్రమ్ గారు, ఎలా ఉన్నారు? మా సార్కి ఎలా ఉంది? ఆయన ఆపరేషన్ ఏమైంది అని కాస్త టెన్షన్ పడుతూ అడిగింది. విక్రమ్ మనసులో చిన్న దిగులు కలిగింది. అంతలో ఆమె స్వయంగా కాల్ చేసింది. అది చాలు అనుకొని చాలా రిలాక్స్గా చెప్పాడు. సునీత, మావయ్యకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అంతా హ్యాపీ. నేను ఇంకో వారం రోజుల్లో ఇండియా వచ్చేస్తాను. టెన్షన్ ఏమీ లేదు. కానీ మావయ్యని ఇక్కడే కొద్ది రోజులు ఉంచాలి అనుకుంటున్నా. ఆయనకి ఇక్కడ కాస్త రిలీఫ్గా ఉంటుంది.
మావయ్య ఎంతో కష్టపడి ఇక్కడ కూడా ఒక సంస్థ ఏర్పాటు చేశారు కదా. మామ్ డాడ్ కూడా ఇక్కడే ఉంటారు. మావయ్య పూర్తిగా కోలుకునే వరకు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాం. అక్కడ ఇండియాలో బిజినెస్ కొంచెం ప్రాబ్లంలో ఉంది. అందుకే కంగారు పడుతున్నారు మావయ్య. ఒక తోడేలు లాంటి మనిషి ఫణేంద్ర భూపతి ఉన్నాడు. వాడికి వాడి గెలుపులో కంటే ఎదుటివారి ఓటమిలో ఎక్కువ సంతోషం కనిపిస్తుంది. అందుకే మన ఇండస్ట్రీని నాశనం చేయాలని కంకణ కట్టుకున్నాడు. వాడికి అవకాశం దొరకనివ్వకుండా అభి జాగ్రత్తలు తీసుకుంటూ మావయ్యకి ఇన్ని రోజులుగా హెల్ప్ చేస్తూ వచ్చాడు. అందుకే అభిరామ్ని ఎండీ చేయాలని మావయ్య అమెరికాలో బిజినెస్ చూసుకోవాలి అనుకున్నారు. ఇంతలో మావయ్యకి కష్టం కలిగింది. ఇప్పుడు అంత బాధ్యత అభిరామ్ చూసుకోవాలి. వాడు చాలా దిగులులో ఉన్నాడు. మావయ్య పొజిషన్ ఇంకా కష్టంగా ఉంది. అందుకే మొత్తం బాధ్యత అభి తీసుకొని అంతా చూసుకుంటాడు అని భావిస్తున్నాం. ఏం జరుగుతుందో ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉంది అని ఆమె ముందు ఏదీ దాచకుండా మొత్తం చెప్పాడు విక్రమ్. సునీతకు విక్రమ్ మాటలు కాస్త ఆశ్చర్యం కలిగించాయి. అవునా, ఇంత పెద్ద సమస్య ఉందా? ఐఎమ్ సారీ విక్రమ్, కానీ అంతా బాగానే ఉంటుంది కదండి, ఎటువంటి ప్రాబ్లం రాదుగా అని భయపడుతూ ఆమె అతనికి ధైర్యం చెప్పుకొచ్చింది. విక్రమ్ గారు, ఆ దేవుని దయ వల్ల మా సార్ త్వరగా కోలుకోవాలి. అలాగే అభిసారికి ఎదురు కాబోతున్న సమస్యని సునాయాసంగా సాల్వ్ చేయగలగాలి అని కోరుకుంటున్నానని చెప్పింది. ఆమె నిర్లిప్తంగా అలా అభి కోసం మాట్లాడేసరికి విక్రమ్ చాలా సంతోషించాడు. ఆమె చెప్తుంది, విక్రమ్ గారు వినోద్ గారికి ఆరోగ్యం బాలేదని, అభి సార్ చాలా బాధలో ఉన్నారని నేను అంజలికి కూడా చెప్పాను. అంజలి చాలా సున్నితమైనది తెలుసా, ఎంతో దిగులు పడిపోయింది. ఆ దేవుణ్ణి వేడుకుంటూ సార్ వాళ్ళకేమీ కాకూడదని ఎంతగానో వేడుకుంటూ ఉండిపోయింది. సార్ కోసం చాలా బాధపడిపోయింది. అసలు నిజానికి దానికే బోల్డన్ని సమస్యలు. అయినా సరే పక్క వాళ్ళ కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. వీలైనంత వరకు ఎదుటివారికి సాయం చేయాలని చూస్తుంది. అందుకే తనంటే నాకు అంత ఇష్టం. కొంతమందికి బుద్ధులు జన్మ తరహా వస్తాయి అనుకుంటా. ఆమె పేరెంట్స్ ప్రజల కోసమే ఆలోచిస్తారేమో. ఒక్క మాటలో చెప్పాలంటే అంజలి చాలా మంచిదండి అని ఆమె కోసం గొప్పగా చెప్పింది సునీత. విక్రమ్ నవ్వుతూ, సునీత, నాకు అంజలిని చూడాలనిపిస్తుంది. తను చాలా తక్కువ సమయంలోనే నీ మనసులో చాలా గొప్ప స్థానం సంపాదించుకుంది అంటే ఖచ్చితంగా ఆమె మంచిది అనిపిస్తుంది. అంతేకాకుండా నన్ను అన్నయ్య అని మనసారా పిలిచింది. అందుకోసం అయినా సరే నేను ఆమెను కలిసి తను ఒంటరిది కాదు అని, తనకి అన్నయ్య ఉన్నాడని ధైర్యం చెప్పాలని ఉంది. సునీత చిన్నగా నిట్టూర్చి, మీరు ఒక వారం కంటే ముందు రాలేరా అని అడిగింది. విక్రమ్ ఆమె మాటలలో ఆవేదన గమనించి, ఏమైంది సునీత, ఏదైనా సమస్య అని అడిగాడు. సునీత అవును అన్నట్టు ఊకొట్టింది. విక్రమ్ అలర్ట్ అయిపోయి, ఏం జరిగింది అని సీరియస్గా అడిగాడు. సునీత దిగాలుగా, విక్రమ్, నాకు మీ హెల్ప్ కావాలి. అంజలి కోసం హెల్ప్ చేయాలి. నేనిప్పుడు ఆమె కోసమే కాల్ చేశాను. మీరొక్కరే నాకు హెల్ప్ చేయగలరు అనిపించింది. అందుకే మీరు ఉన్న పరిస్థితి తెలిసి కూడా కాల్ చేశాను. అంజలి కోసం సహాయం చేస్తారా అని దిగులుగా అడిగింది. విక్రమ్ కాస్త కంగారు పడుతూ, చేస్తాను సునీత, అసలేమైంది, ఏంటో చెప్పు సునీత అని ప్రేమగా అడిగాడు. విక్రమ్ గారు, ఇలా ఫోన్లో చెప్పలేను. మీరు ఇండియా వచ్చాక కలుద్దాం, అంతా వివరంగా చెప్తాను. ఫోన్లో చెప్పేది కాదు అని అతన్ని వేడుకుంటున్నట్టుగా అడిగింది. విక్రమ్ మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఏం జరిగింది సునీత, మాటల్లో బాధ కనిపిస్తుంది అని ఆలోచిస్తూ, సునీత కలిశాక చెప్తాను అంటుంది. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సరే సునీత, నీ ఇష్ట ప్రకారం కలుద్దాం. వీలున్నంత త్వరగా వస్తాను, సరేనా, జాగ్రత్త అని చెప్పి ఇక ఉంటా సరేనా, బాయ్ అని చెప్పబోతూ విండోలోంచి బయట వైపు చూశాడు. అతని కళ్లకు అభిరామ్ పిచ్చివాళ్ళ అక్కడంతా వెతుక్కుంటూ
గందరగోళంగా అక్కడి వస్తువులు పడదోస్తూ అంతా పరుగులు పెడుతూ తల పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. విక్రమ్ గుండెకు అదురు పుట్టింది. ఓ గాడ్, ఏమైంది వీడికి అని కంగారు పడి మొబైల్ ఆఫ్ చేసి అభిరామ్ ఉన్న దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళాడు. అభి అతను చెయ్యి జార్చుకున్న లాకెట్ కోసం అక్కడంతా వెతుక్కుంటూ ఉన్నాడు. అంతలో ఒక దగ్గర ఏదో మెరుస్తూ కనిపించేసరికి అది తన లాకెట్ అనుకుని పరుగు పెడుతూ వెళ్ళి వెనకే వస్తున్న కార్ని గమనించకుండా దాని కింద పడబోయాడు. విక్రమ్ సరైన సమయానికి వెళ్ళి అభి అని గట్టిగా అరిచి అతని చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి ప్రమాదం తప్పించాడు. క్షణంలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఆ కారు వచ్చిన వేగానికి గాల్లో ఎగిరి పడేవాడు. క్షణాల్లో అతని ప్రాణాలు పోవి. అంతా గందరగోళంగా మారింది. విక్రమ్ భయంగా అభి వైపు చూసి ఇంక భరించలేక అతన్ని చాచి కొట్టాడు. అభిరామ్ విక్రమ్ చెంపదెబ్బతో ఈ లోకంలోకి వచ్చి విక్రమ్ వైపు బాధగా చూశాడు. విక్రమ్ గత 3 రోజులుగా అభిరామ్ ప్రవర్తనలో విసిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఉంటే అభి ప్రాణాలు పోయి ఉండేవి. సునీత అంజలి కోసం హెల్ప్ అడగడానికి ఫోన్ చేసి ఉండకపోతే అతనింకా నిద్రలో ఉండేవాడు. అభి ప్రమాదంలో పడడం చూసి ఉండేవాడు కాదు. అందుకే అతని బాధ భయంగా మారి అభిపై చేసుకున్నాడు. విక్రమ్ ఆవేశంగా అరుస్తూ అడుగుతున్నాడు. ఏమైందిరా నీకు? ఎందుకిలా పిచ్చివాళ్లా బిహేవ్ చేస్తున్నావు? నేనిప్పుడు సమయానికి రాకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకు అభి నువ్వు ఇలా చేస్తున్నావు? 3 రోజులుగా చూస్తున్నా. ఎవరితో మాట్లాడవు, ఏమి తినవు, ఎంతసేపు అయోమయంగా శూన్యంలోకి చూస్తూ ఉంటావు. ఇప్పుడు ఏకంగా కారు కింద పడబోయావు. ఏం వెతుకుతున్నావు? చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఎంతో ఆవేశంగా అడిగాడు. అభి విక్రమ్ మాటలు పట్టించుకోలేదు. రే విక్రమ్, నువ్విప్పుడు నన్నేం అడకు ప్లీజ్ అని విసుక్కుంటూ అక్కడంతా వెతుకుతూ ముందుకు వెళ్ళబోయాడు. విక్రమ్ ఒప్పుకోలేదు. రే, నేనిలా అరుస్తుంటే ఎటుపోతున్నావేంట్రా? నీ ప్రాణాలు ప్రమాదంలో పడబోయాయని భయమే నీలో కనిపించడం లేదసలు. ఏం జరుగుతుంది చెప్పు, లేదంటే నేనూరుకోను అంటాడు విక్రమ్. అభి ఆవేదన చెందుతూ అతని మాటలకు విసుక్కుంటూ పోతే పోనీరా ప్రాణాలు, నాకేం దిగుల్లేదు. నేను నా ప్రాణం కంటే విలువైనది పోగొట్టుకున్నాను. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నాకు శిక్ష పడాలి. ముందు నన్ను వదిలిపెట్టు. నా ప్రాణాల కంటే విలువైన దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని అక్కడ మొక్కల్లో వెతుకుతూ ఆవేదన చెందుతూ ఉన్నాడు. విక్రమ్ అభిని అతని వైపు తిప్పుకొని ఏంట్రా, ఆ విలువైనది ఇదేనా అని అతని చేతిలో చైన్ చూపించాడు. అభిరామ్కి విక్రమ్ చేతిలో గొలుసు చూడగానే పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిపోయింది. ఆత్రంగా చైన్ లాక్కొని లాకెట్ని గుండెలకు హత్తుకొని థ్యాంక్ గాడ్ దొరికింది. థ్యాంక్స్ రా. ఎక్కడ దొరికింది? నేను దీన్ని పోగొట్టుకున్నానని ఎంతో భయపడ్డాను అని, ఇంకా ఇది చేతిలో ఉంటే పోతుందని ఆలోచించి కంగారుగా మెడలో వేసుకుంటూ రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. విక్రమ్ అభి ప్రవర్తనకి కాస్త షాక్ అవుతూ ఆ చైన్లో అంతేముంది? అది 3 రోజుల క్రింద నేను నీకు ఇచ్చింది, అంతే. అంతలోనే ఇది నీకు ప్రాణం కంటే ఎక్కువ ఎలా అయిపోయింది? అయినా ఎవరో అమ్మాయి చైన్ కోసం నువ్వు ఇంతలా ఆరాటపడడం ఏంటి? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నీ వెంట ఎంతోమంది అమ్మాయిలు లవ్ అని, డేటింగ్ అని, ఆటోగ్రాఫ్లని వెంట పడుతుంటే వాళ్ళని ఖాతరు పెట్టకుండా ఎంతో ఉత్తమమైన వ్యక్తిత్వం ఉన్నవాడిలా అనిపించేవాడివి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉంటారా అని చాలాసార్లు నాకే ఆశ్చర్యం వేసేది. అలాంటి నువ్వు ఒక అమ్మాయికి సంబంధించిన వస్తువు కోసం నీ ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదు. అసలేంటి కథ? ఆ చైన్ గల అమ్మాయి నీకు తెలుసా? చెప్పు, నేను చూస్తున్నాను. ఈ గొలుసు నీ చేతికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలా మ్యాడ్ ఫెలోలా బిహేవ్ చేస్తున్నావు. కొంచెం కూడా బుద్ధి లేకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. అభి మౌనం వహించి తలదించుకున్నాడు.
విక్రమ్ ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకొని, అభి నువ్విప్పుడు చెప్తావా లేదా? లేదంటే నేను ఆమెని ఎలాగోలా వెతికి పట్టుకొని వివరం తెలుసుకుంటాను. నా సంగతి తెలుసుగా. నీకంటే మొండివాడిని. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాన్ని ఎలాగైనా సరే తెలుసుకోగలడు. అర్థమవుతుందా? అని అభి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు విక్రమ్. అభి కంగారు పడుతూ మొదటిసారిగా నోరు మెదిపాడు. రే విక్కీ, నేను తప్పు చేశానురా. సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశాను. డాడీకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానురా. డాడీకి హెల్ప్ చేసిన అమ్మాయి నన్ను సహాయం చేయమని అడిగింది కూడా. నేను ఆమెను చూశానురా అని తల బాదుకొని నేలపై కూలబడ్డాడు. విక్రమ్ తల పగిలిపోయినట్టు అనిపించింది. విక్రమ్ విన్నదేంటో అభిరామ్ ఏం చెప్పాడో అర్థం కానట్టు కంగారు పడుతూ వాట్? ఏంటి? నువ్వేమంటున్నావు? మళ్ళీ చెప్పు అని అభిరామ్కి ఎదురుగా వంగి చూస్తూ అడిగాడు. అభి 2 చేతులతో మొహం దాచుకొని అవునరా విక్కీ, నువ్వు విన్నది నిజం. నేను డాడీకి యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో ఆ సమయంలో ఉన్నాను. ఆయనకి హెల్ప్ చేసే అవకాశం నాకు ఉండి కూడా నేను పట్టించుకోకుండా ఒక మూర్ఖుడులా ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేసి వెళ్ళిపోయాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని తను ఎంతో క్షమించరాని తప్పు చేసినట్టు బాధపడ్డాడు అభిరామ్. విక్రమ్కి అభి చెప్తుంది ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఏదో జరిగింది. అభి మనసేంటో విక్రమ్కి బాగా తెలుసు. అందుకే అతను ముందు కాస్త కంట్రోల్ అయ్యి అభి పక్కన కూర్చొని అతన్ని శాంతపరుస్తూ, రే అభి, ముందు నువ్వు కంట్రోల్ అవ్వు. అసలు ఏం జరిగిందో చెప్పు. అప్పుడు కానీ నువ్వు నేరం చేశావో లేదో నిర్ణయించుకోలేను. అసలు జరిగిందేది దాచకుండా నాకు చెప్పు. నేను అర్థం చేసుకుంటా. అంతేకాకుండా నీకు సహాయం చేస్తాను. నేను నీ ఫ్రెండ్ని రా, నన్ను నమ్ము. అసలు ఏం జరిగిందో దాచకుండా చెప్పు. అభిరామ్ కాస్త కంట్రోల్ అయ్యాడు. విక్రమ్కి జరిగిందంతా చెప్పుకొచ్చాడు. డాడ్ని కాపాడిన ఆమె ముందు రోజు తనని అనవసరంగా తిట్టిందనే కోపంతో ఆమె సహాయం అడుగుతుంటే కావాలని ఆమెని ఏడిపించి ఆమె చేత సారీ చెప్పించుకొని అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయాను. కాసేపటికి నేను వెనక్కి వచ్చి చూశాను. కానీ ఆమె కనిపించలేదు. చాలా గిల్టీగా అనిపించింది. పాపం, ఏ అవసరం పడిందో నేను సహాయం చేయలేకపోయానని బాధపడ్డాను. తప్పు చేశాననిపించింది. ఆమె కోసం అక్కడంతా వెతికి ఆమె కనపడక ఇంటికి తిరిగి వచ్చేశాను. అంతలో డాడీకి యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది. భరించలేకపోయాను. హాస్పిటల్కి వచ్చి చూస్తే నేనెవరినైతే అవమానించి బాధ పెట్టానో ఆమె తన శక్తినంతా కూడదీసుకొని డాడ్ని కాపాడింది. ఒక్కసారిగా నా గుండె ఆగిపోయిన భావన కలిగింది. డాడ్ని ఆమె కాపాడి ఉండకపోతే ఎంత ప్రమాదం జరిగుండేది. ఆయన్ని కాపాడుకునే అవకాశం వచ్చి కూడా నేను చాలా దారుణంగా ప్రవర్తించి వెళ్ళిపోయాను. నాలాంటి పాపాత్ముడు ఎక్కడ ఉండడు. నాకు శిక్ష పడాలి. ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి అని ఆవేదన చెందుతూ అతని మెడలో ఉన్న చైన్ చూపిస్తూ, విక్కీ, ఈ చైన్ ఆమెదేరా. నేను ఈ చైన్ ఆమె మెడలో చూశాను. ఆమెను నాకు దగ్గర చేసేది ఈ చైన్ ఒక్కటే. అందుకే ఈ చైన్ కోసం ఎంతో కంగారు పడ్డాను అని ఎంతో బాధను అనుభవిస్తూ జరిగింది చెప్పాడు అభిరామ్. విక్రమ్కి అభి చెప్పింది విన్నాక ఒక్కసారిగా పాదాల కింద నేల అదిరినట్టు అనిపించింది. అభిరామ్ మావయ్యని కాపాడలేకపోయాడు. ఆమె అభి చేత అవమానం పొంది ఎంతో అవస్థపడి తన దగ్గర ఉన్నది ఇచ్చేసి రక్తదానం చేసి మరీ మావయ్యని కాపాడింది. ఓ నో, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఆమె కనుక సమయానికి మావయ్యని హాస్పిటల్కి చేర్చకపోతే ఈరోజు అభి తండ్రి లేనివాడయ్యేవాడు అని విక్రమ్కి అర్థమైంది. అభిరామ్ ఎందుకు ఇంతలా బాధపడ్డాడో అర్థమైంది. వాడు చేసింది తప్పే, కావాలని చేయలేదు. అతని సంగతి విక్రమ్కి బాగా తెలుసు. విక్రమ్ ఇప్పుడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు.
అతను ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని అభి భుజంపై చెయ్యి వేసి, రే అభి, నాకు నీ సంగతి చాలా బాగా తెలుసు. నువ్వెప్పుడు ఎవరికి కష్టం కలిగించవు. ఎంతో మంచి మనసు నీది. జరిగిన దానిలో నీ పొరపాటు లేదు అని నేను చెప్పను. నువ్వు తప్పు చేశావో అది ఏంటో తెలుసా? రాత్రివేళ ఒక అమ్మాయి హెల్ప్ చేయమని అడిగితే సాయం చేయకుండా వదిలేశావు. కానీ అంతలోనే నువ్వు తప్పు తెలుసుకొని వెనక్కి వచ్చావు. దురదృష్టం ఏంటంటే అక్కడ మావయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని నీకు తెలియలేదు. ఒక మాట చెప్పు, నీకక్కడ మావయ్య కాకుండా వేరెవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే చూస్తూ వదిలేసి వెళ్ళిపోతావా? అభి దిగాలుగా చూస్తూ, లేదు, నాకు తెలిసి ఎవరక్కడ ఆ స్థితిలో ఉన్నా సరే నేను కాపాడతాను అని స్థిరంగా చెప్పాడు. విక్రమ్కి అభి నార్మల్గా మాట్లాడేసరికి కాస్త రిలాక్స్గా అనిపించింది. మరి నువ్వు బయట వారి కోసమే అంతలా ఆలోచిస్తే నీ డాడ్ అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని తెలిస్తే వదిలేస్తావా? నీ ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే కాపాడతావు కదా? నాకు నీపై నమ్మకం ఉంది. జరిగింది కేవలం ఒక పొరపాటు. ఏది నువ్వు కావాలని చేయలేదు. ప్లీజ్ బాధపడుకు అభి. అభి పరిస్థితి అర్థం చేసుకో. డాడీకి ఉన్నది నువ్వొక్కడివే. ఆయన ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నారు. అలాంటిది నువ్వు ఇలా బాధపడితే ఈ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పరుగులు పెడుతూ తిండి తిప్పలు లేకుండా నీరసించిపోతే ఆయన ఎలా సంతోషిస్తారు? డాడ్ త్వరగా కోలుకోవాలని నీకుండలేదా అని అభిరామ్కి అర్థమైనట్టు నచ్చచెప్పి అతన్ని నార్మల్ స్థితికి తెచ్చాడు విక్రమ్. అభిరామ్ నెమ్మదయ్యాడు. డాడ్కి తన వల్ల కష్టం కలుగుతుందని విక్రమ్ చెప్పేసరికి కళ్ళల్లో నీళ్లను బయటికి రానివ్వకుండా తుడుచుకుంటూ సైలెంట్ అయ్యాడు. విక్రమ్ అభి వైపు సూటిగా చూస్తూ చెప్పాడు, రే అభి, నువ్వింక బాధపడకు. ఇందులో నీ తప్పేం లేదు. జరిగింది ఒక పొరపాటు అంతే. ఇంకా అమ్మాయి అంటావా? ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. ఆమెను నీ పరిస్థితి మొత్తం వివరంగా చెప్పు. నీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? అభిరామ్ కంగారు పడిపోతూ, వద్దు ప్లీజ్, ఆమె ఎవరో తెలుసుకుంటే చాలు. నువ్వు ఆమెకి ఏమీ చెప్పకు. నేను స్వయంగా ఆమెను కలుస్తాను. నా మనసులో కలుగుతున్న అపరాధ భావం నన్నెంతలా కాల్చేస్తుందో చెప్తాను. నాకు ప్రామిస్ చెయ్యి, ఆమె ఎవరో తెలిసినా సరే ఆమెకు నా కోసం నీవుగా ముందు చెప్పను అని ఎంతో మదన పడుతూ అడిగాడు అభిరామ్. విక్రమ్ అతని బాధ అర్థం చేసుకొని, సరేరా, ఆమె ఎవరో తెలిస్తే నీకు చెప్తాను. కానీ ఆమెకు నీ కోసం నేనేది చెప్పను, సరేనా? ఇంక నువ్వు నార్మల్ అవ్వు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అభిరామ్ గుండెల్లో బరువు తగ్గింది. అతని బాధంతా విక్రమ్ ముందు తెలియచేసుకున్నాడు. అందుకే కాస్త తేలికయ్యాడు. విక్రమ్ చెప్తున్నాడు, రే విక్కీ, నేను త్వరగా ఇండియా వెళ్ళాలిరా. డాడ్ని జాయిన్ చేసిన హాస్పిటల్ సిబ్బందిని అడిగి ఆమె కోసం ఏమైనా వివరాలు తెలుస్తాయేమో ట్రై చేస్తాను అని అతని ఆలోచన చెప్పాడు అభిరామ్. విక్రమ్, అలాగే, నేను వస్తాను, నీకు హెల్ప్ అవుతుంది. నీ ప్రతి ప్రయత్నంలో నీకు తోడుగా ఉంటాను. కానీ నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఏంటి అన్నట్టు చూశాడు అభిరామ్. ముందు నువ్వు నీలో ఉన్న టెన్షన్ వదిలిపెట్టి భోజనం చేయాలి. ఎప్పటిలా నార్మల్గా ఉండాలి. ఏంటి, ఉంటావు కదా? అభి తలదించుకొని కాసేపు మౌనంగా ఉండి సరే అని చెప్పి భోజనానికి సిద్ధమయ్యాడు. విక్రమ్, అభిరామ్ ఇద్దరు భోజనం ముగించుకున్నారు. అభిరామ్లో ఇప్పుడు కాస్త శక్తి రావడంతో ఆమె కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె బైక్ నెంబర్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ తల పట్టుకుని కూర్చున్నాడు. అలా రోజు గడిచిపోయింది. కానీ అభిరామ్కి ఆమె బైక్ నెంబర్ గుర్తు రాలేదు. అంజలి నిద్రలో ఉండగా ఆమెకు కల రావడం మొదలైంది. విచిత్రం ఏంటి అంటే ఆమెకు రోజు వచ్చే కలతో పాటు ఆమెను ఇన్సల్ట్ చేసిన వ్యక్తి ఆమె ఎదురుగా కూర్చొని ఆమెను పరీక్షగా చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అతను నవ్వుతూ ఆమెను పిలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమెకు అతని రూపం కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఆమె గత జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండగా
ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తి ఆమె కలల వయంలోకి స్థిరంగా నిలిచి ఆమెను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. అంజలి అతన్ని చూడగానే ఆమె మనసు ఎంతో ఆవేదనకు గురై భరించలేని బాధని అనుభవిస్తూ ఇంక తన వల్ల కాదని ఎంతో కంగారుగా నిద్రలేచి కూర్చుంది. సునీత ఆమెను గమనించింది. కంగారుగా ఆమె అంజలి పక్కన కూర్చొని, ఏమైంది అంజలి, మళ్ళీ నీ కలలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? అంజలి సునీతను చుట్టుకొని, అతను మళ్ళీ నా కలలోకి వచ్చాడు సునీత. ఎందుకు నన్ను వెంటాడుతున్నాడు? చెయ్యాల్సిన అవమానం చేశాడు కదా, మరి ఎందుకు నా కలలోకి వచ్చి మరీ నన్ను వేధిస్తున్నాడు అని ఆవేదన చెందుతూ సునీతకి విషయం చెప్పింది అంజలి. సునీత అంజలి ఆవేదన బాధ చూసి చాలా జాలిపడింది. అంజలి, నాకు తెలిసి నీ కళ్ళ ముందు నువ్వు భరించలేని దృశ్యం ఏదైనా చూస్తే అది నీ కళ రూపంలో వచ్చి నిన్ను వెంటాడుతూ వస్తుంది. డాక్టర్ కూడా అదే చెప్పారు. ఆ రాస్కెల్ నిన్ను చాలా బాధ పెట్టాడు, అందుకే నువ్వు అతన్ని మర్చిపోలేకపోతున్నావు. నాకు కనుక రాస్కెల్ దొరకాలి, కాళ్ళు విరగొడతాను. సరే, ఇంకా నువ్వు నార్మల్ అవ్వు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ చాలా వర్క్ పెండింగ్లో ఉండిపోయింది అని అంజలిని మాటల్లో పెట్టి ఆమె బాధ మరిపించి ఆఫీస్కి బయలుదేరింది సునీత. అంజలి నెమ్మదయ్యి ఆఫీస్కి రెడీ అయింది. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి అక్కడి వర్క్ అంతా ఎంతో శ్రద్ధగా చేసుకుంటూ వస్తున్నారు. 2 రోజులు గడిచింది. వినోద్ గారికి స్పృహ వచ్చింది. ఆయన కొడుకుని గుర్తుపట్టి దగ్గరికి పిలిచారు. అభిరామ్ మనసులో ఆయన పట్ల అపరాధ భావం ఉంది. అందుకే అభి అడుగులు తడబడుతున్నాయి. ఆయన అభి చెంపలు పట్టుకొని, రే అభి, ఎందుకు బాధపడుతున్నావు? మీ డాడ్ వదిలి వెళ్ళిపోతాడనా? నాకేం కాలేదు నాన్న, ఆ అమ్మాయి పుణ్యమా అని చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఇంకేం దిగులు లేదు, బాధపడకు అని ఆయన ఆమె కోసం చెప్పేసరికి అభి తుల్లిపడ్డాడు. విక్రమ్ కంగారుగా వచ్చి అభి పక్క నిలుచొని అతన్ని కంట్రోల్ చేస్తూ జరిగిందేం చెప్పకొని సైగ చేశాడు. అభిరామ్ మౌనంగా ఉండిపోయాడు. వినోద్ గారిని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. లలితాదేవి అన్నకి ఎంతో జాగ్రత్తగా అన్ని విషయాలు చూసుకుంటూ వస్తుంది. మూర్తిగారు కూడా బావ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉన్నారు. వినోద్ గారు అభిరామ్ని పిలిచి, రే అభి, నేను బాగానే ఉన్నాను, ఇక్కడ నన్ను చూసుకోవడానికి అత్తయ్య ఉంది, నువ్వు ఇండియా వెళ్ళాలి, అక్కడ మన న్యూ ప్రాజెక్టు కోసం టెండర్ రెడీ చేయాలి. ఆ ఫణీంద్ర భూపతి రాబందుల్లా కాచు కూర్చున్నాడు, మనల్ని ఓడించడానికి వీల్లేదు. ఈ వినోద్ కొడుకు ఒక కన్నింగ్ ఫెలో చేతిలో ఓడిపోకూడదు. వెళ్ళరా, వెళ్ళి అక్కడి పనులు చూసుకో. అవకాశం ఉంటే నాకు ఇంత సాయం చేసిన అమ్మాయి ఎక్కడుందో తెలుసుకొని ఆమెకు కృతజ్ఞతలు చెప్పు. వీలైనంత ఆమెకు కూడా నువ్వు సహాయం చెయ్యి. చాలా మంచి అమ్మాయిరా, పైగా అమాయకంగా ఉంది అని ఆమె కోసం ఎంతో ఆసక్తిగా చెప్పారు వినోద్ గారు. అభి మనసులో అనుకున్నాడు, డాడ్, నేను ఆమె కోసం ఎంతో తపన పడుతున్నాను. ఆమె ఎక్కడ ఉన్నా సరే వెతికి ఆమెను చేరుకుంటాను. నా ఆవేదన ఆరాధన ఆమెకు తెలియజేసుకుంటాను అని నిర్ణయించుకొని మీరు చెప్పినట్టే చేసేస్తాను. కానీ మీరు బాగానే ఉన్నారు కదా అని భయంగా అతన్ని గట్టిగా పట్టుకుని అడిగాడు. అభిరామ్ ఆయన నవ్వుతూ, చూడు అభి, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు, పరిస్థితిని అర్థం చేసుకుని తెలివి చదువు నీకుంది, వెళ్ళరా, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను అని అభిరామ్కి ధైర్యం చెప్పారు వినోద్ గారు. ఓకే డాడ్, మీరు బాగయ్యారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఓడిపోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి మీ సంతోషం కోసం ఇండియా వెళ్తున్నాను. ప్రాజెక్ట్ చేయించారనివ్వను, అలాగే ఆమెను వెతికి చేరుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని ఆయనకి చెప్పి విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ కూడా ఇండియా వచ్చేసేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ అతనికి కూడా చాలా పనులున్నాయి. సునీత తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా అభి కోసం ఆమెను వెతికి పెట్టాలని అతని పేరెంట్స్కి మావయ్యకి చెప్పి జాగ్రత్తలు చెప్పాడు విక్రమ్. వాళ్ళిద్దరూ ఇండియా తిరిగి వచ్చేందుకు బయలుదేరారు. వినోద్ గారు వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విక్రమ్ సునీతకి ఫోన్ చేసి తాను ఇండియా వస్తున్నట్టు తెలియచేశాడు. అక్కడికి రాగానే
తనని వచ్చి కలుస్తానని చెప్పి అభిరామ్ వైపు చూశాడు. అభి మౌనంగా కూర్చొని ఆమె కోసం ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళిద్దరూ కొన్ని గంటల్లో ఇండియా చేరుకుంటారు. ఇద్దరి గమ్యం ఒక్కటే, దారులు వేరు అంతే. అంజలి వివరాలు ముందుగా మరి ఎవరు తెలుసుకుంటారో చూడాలి. విక్రమా, అభిరామా? ఆమె ఎవరో, ఎక్కడుంటుందో అభి తెలుసుకుని ఏం చేస్తాడో చూడాలి. అతను ఆమెను కలిసేనో లేదో. ఒకవేళ కలిస్తే అంజలి ఏం చేస్తుందో వేచి చూడాల్సింది. మరి ఈ స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? విక్రమ్ ముందుగా అంజలిని చూస్తాడా? చూసినా కూడా అభికి అభి మీద కోపంగా ఉన్నది అంజలి అని తెలీదు. మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.